ఓం దివ్యాత్మ స్వరూపులైన కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అయ్యా మీ పరిచయం చేసుకోండి. గురువు గారు, నా పేరు బాలరాజు. నేను హైదరాబాద్ లో ఉంటా, డ్రైవర్ పని చేస్తా. గురువు, మీరు ఎంతకాలము క్రియాయోగ ధ్యానం చేస్తున్నారండి? ఒక 7 నెలల నుంచి 6 నెలలు అయిపోయి 7 నెలలు నడుస్తుంది. గురువు గారు, మీరు అంటే ధ్యానం చేయకముందు ధ్యానం చేస్తున్నప్పటికీ రెండింటి మధ్యలో వ్యత్యాసం? గురువు గారు, నేను ఆలోచనలు ఎక్కువయ్యి విపరీతంగా ఆలోచిస్తుండే. ఆలోచనలో పడి మంచి ఏదో చెడు ఏదో తెలియకుంటుండే. గురువు గారు, ఇంకా క్రియాయోగం స్టార్ట్ చేసినాక క్రియ స్టార్ట్ చేసినాక కొంచెం శాంతము, ఆలోచన విధానం మారింది. ఆలోచనలు తగ్గినాయి అంటే ఊరికే టెన్షన్ పడుతుందా? టెన్షన్ ఆలోచనలు అంటే కదా పికరు ఆలోచన. అవును గురువు, చింత, విపరీతమైన చింత అట్లాంటివి ఉంటుండే. తగ్గుముఖం పట్టినాయి, బాగుంది. ఇంకా మరి అనుభవం అంటే కేచరి ముద్ర నేర్చుకోవాలని బాగా విపరీతమైన ఇష్టం ఉండే. మీ సూచనల ప్రకారంగా చేస్తే ఒక 2 నెలల 15 రోజుల్లో వచ్చింది. 2 నెలల 15 రోజుల్లో కేచరి వచ్చింది. ఫస్ట్ నెలలో అర్థము అంటే సాధన దాన్ని చేసే విధానము అర్థమైంది. 2 నెలల టైం పట్టింది. తర్వాత ఇప్పుడు నెల అయిపోయింది వచ్చి కూడా 2 నెలల్లో వచ్చింది. గురువు, మరి మహాముద్ర కూడా మంచిగా వస్తుంది, మంచిగా నేర్చుకున్నాం. మహాముద్రలో మీ అనుభవం ఏంటి? ఫస్ట్ కుంభకం కొంచెం తీసుకొని ఉండలేకపోయేవాడిని. కేచరి వచ్చినాక ఇక్కడ పాత సాధకుల అనుభవాల ప్రకారంగా కేచరి మహాముద్ర కలిపి 3 వేసినప్పుడు కొంచెం మంచిగా వస్తుందని చెప్పారు. అదే ప్రకారంగా చేస్తే ఫస్ట్ గాలి బయటికి ఇట్లా శ్వాస తీసుకుంటే బయటికి తన్నుకొచ్చేది. ఈ కేచరి అలవాటు అయినాక కొంచెం ఆగుతుంది. ఒక 2 నిమిషమో ఆగపగలుగుతున్నాము. 1 నిమిషం పాటు కూడా వస్తుండొచ్చు ఖచ్చితంగా చేస్తే. అంటే కేఎంసీలో పాత సాధకుల అనుభవాలు వింటుంటారు? వింటుంటాం. ప్రశ్న జవాబులు వీడియోలు వింటుంటారు. మేము ఫస్ట్ విన్నప్పుడు ఏమో చెప్తారేమో అందరు లేక అనుకున్నాం. కానీ ఇప్పుడు అనిపిస్తుంది, నేను అట్లా చెప్పడం కాకుండా ఎవరికైనా డౌట్ ఉంటే ఇప్పుడు ఇక్కడ చెప్పేటివన్నీ వాళ్ళు ఒక 15 రోజులు 1 నెల రోజులు చేస్తే వాళ్ళకే అనుభవం వస్తుంది. ఇక్కడ ఏమైనా డౌట్ అనిపించిన వాళ్ళకు అంత క్లారిటీగా ఉంది. ఇది అయితే ఇక్కడ చెప్పేటివి ఎటువంటివి ఇందులో చెప్పించేటి గురువు గారు కానీ ఎందుకంటే కింద కూర్చొని చేస్తారు, మంచిగా కష్టపడి చేస్తారు సాధన. కాబట్టి కష్టపడి చేసినప్పుడు ఫలితం కూడా అద్భుతంగానే ఉంటుంది. ఎవరికైతే డౌట్ గా అనిపిస్తే చేస్తే వాళ్ళకే తెలిసిపోతుంది. ఎందుకు వేసుకొని కూర్చుంటున్నారు? ఇక్కడ ఒక ఆసనంలో కూర్చోవడం నేర్పిస్తారు గనక ఈ పద్మాసనంలో కూర్చొని సిన్సియర్ గా మంచిగా తపనతో వైరాగ్యంతో శరణాగతితో చేస్తారు కాబట్టి ఫలితం కూడా అద్భుతంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మీకు ఆలోచనలు తగ్గిపోయినాయి. ఇప్పుడు మహాముద్రలో మీరు ఇంతవరకు వేయకపోతుండే స్వామి వచ్చింది మహాముద్ర చాలా మంచిగా. అట్లా మీకు ఏ రకమైన అనుభవం కలుగుతుంది మహాముద్రలో? మహాముద్రలో ఇట్లా నొప్పులు గాని ఇట్లా శరీరంలో కొన్ని ఇట్లా పట్టుకపోయినట్టు ఉంటుండే గురువు గారు. అవి అన్ని క్లియర్ అయ్యి కొంచెం సాఫ్ అయింది. శరీరం మంచిగా తేలిక అయ్యి కొంచెం అనుకూలంగా అనిపిస్తుంది. అంటే బాడీ పెయిన్స్ గానీ పట్టుకపోవడం బిగుసుకపోవడం అట్లా లేవు. ఫ్రీ అవుతుంది ఇంకా అవుతుంది. తర్వాత మరి కేచరి ముద్ర వచ్చేసిందా? వచ్చేసింది గురువు గారు. చూపించండి. లోపల ముక్కు రంధ్రాలు లాక్ పడుతున్నాయా? 2 నెలల్లో వచ్చేసింది. 2 నెలల 15 రోజులు. ఇప్పుడు ఈ కేచరి ముద్ర రాకముందు వచ్చిన తర్వాత రెండింటికి వ్యత్యాసం చెప్పండి. ఈ ఒక రకమైన అంటే బరువుగా అనిపించేది తల. ఈ కేచరి సాధనలో అంత ఇట్లా కారిపోయినట్టు అనిపించి మొత్తం ఇట్లా జోలులాగా అంతా పోయి ఆలోచనలో మార్పు, రుచిలో మార్పు, కొంచెం తేలికగా సాధన కూడా అనుకూలిస్తుంది. అప్పుడు నాలుక రుచి లేకుంటుండేనా? ఇట్లా ఉంటుండే గురువు గారు. అది ఒక రకంగా ఉంటుండే. ఇప్పుడు నాలుక రుచి వస్తుంది. రుచి ఏది తిన్నా అంటే కపం కూడా వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది గురువు. అంటే లోపల ఉండే అంత కపము ఇదంతా వెళ్ళిపోయింది గురువు. ఇంతవరకు కపం ఉండడం వలన నోరు టేస్ట్ లేక శ్వాస సరిగా నడవక ఒకవేళ శ్వాస ఎంబడే వెళ్ళిపోవడం బయటికి ఒక రకం చేయలేకపోతుండే. ఇంకొకటి ఇట్లా ఏమైనా కొంచెం చల్లగా అనిపిస్తే వాతావరణం పరిచయం లాగా అట్లా అనిపిస్తుండే. ఇప్పుడు ఎట్లా ఉంటే లేదు, కడిగిన దాని లాగా మంచిగా నీట్ గా ఉంది.
అంటే ఉట్టి చల్లటి వాతావరణానికి జలుబు చేయడం చేస్తుండే, ఇప్పుడు లేదు. లేదు గురువు. అంటే ఇప్పుడు కఫం పోయింది, గొంతు సాఫ్ అయింది, నాలుక టేస్ట్ వచ్చింది. ఈ యొక్క మరి అమృతం వస్తుందా ఏదన్నా? అట్లా రుచి అయితే మారింది గురుగారు. ఒక రుచికరమైన ద్రవం వస్తుంది. నాకు తెలియంది ఒకటి, ఎప్పుడు రుచి ఈ చేతితో తినేది కాకుండా కొత్త రుచి ఏదో తెలుస్తుంది దాంతో. అంటే ఇప్పుడు మొన్ననే వచ్చింది కదా కేచరి, ఇప్పుడు మనకు కొంత అయినప్పటికీ కూడా కుంభకం చేయగలుగుతున్నారు. నాలుక రుచి అయింది, ఒక మొత్తం నోరంతా టేస్ట్ గా మారిపోయింది. చాలా సంతోషం. ఇది ప్రాణాయామంలో కూడా కుంభకానికి హెల్ప్ చేస్తుంది ఏమైనా? చేస్తుంది గురుగారు. చెప్పారు కదా, సడన్ గా శ్వాస వదిలిపోతుండే, వంగితే బలవంతంగా వంగినట్టు అనిపిస్తుండే, ఇప్పుడు అది అలవాటు అవుతుంది, చేస్తుంది. శ్వాస వెంటనే వెళ్లిపోయేదా గతంలో? గట్టిగా వంగితే వెళ్ళిపోయేది. కేసరి మహాముద్ర కలిపి శ్వాస తీసుకొని చేసినప్పుడు కుంభకం మంచిగా ఈజీ అవుతుంది. కుంభకం ఎంతసేపు అయినా చేయగలుగుతున్నారు? ఎంతసేపు అనుకున్న అంటే ఫస్ట్ కన్నా కొంచెం బాగా ఎక్కువసేపు బంధించగలుగుతున్నారు. సంతోషం. అంటే ఈ మానసిక స్థితి ఎట్లా ఉన్నది గతంలో సాధనలో రాకముందు, వచ్చిన తర్వాత? అప్పుడు వచ్చేసి ఇంకా అస్తవ్యస్తంగా ఉండే ఆలోచన ఏదైనా వస్తే దాని బట్టి వెళ్ళేవాడిని. ఇది అవునా కాదా అని తెలుసుకునే సమయం ఇక్కడ దొరుకుతుంది గురుగారు. ఇది లేకపోతుండే విచారణ రైటా రాంగ్ అని లేదు, చేస్తుండే. ఇప్పుడు కోపం అనేది కానీ వస్తే వెళ్ళిపోతుండే. ఇప్పుడు అది ఇప్పుడు అయితే ఇది ఎందుకు లేదు, ఇది టైం పెట్టవచ్చు, దీన్ని ఇప్పుడు చేసేది ఏముంది, ఇది చేయాలన్నా చేయకూడదు అనేది ఆలోచన అనిపిస్తుంది. ఏది ముందు చేయాలన్నా అది చేస్తున్నారు, ఏది వెనక చేయాలన్నా అది చేస్తున్నారు. విచారణ వివేకం కలిగింది, కోపం వచ్చినా దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు విచారణతోటి. అప్పుడు విచారణ లేదు, ఏదొస్తే ఫాస్ట్ గా చేసేయడం, కోపం వచ్చినా ఓ మాట అనేయడం, కొట్టేయడం, తిట్టేయడం, లేదా ఇల్లు వదిలిపెట్టుకోవడం. అంతే. అంటే ఏదైనా విచక్షణ లేకుండా పనులు చేయడం వలన అస్తవ్యస్తం అయ్యేది. ఇప్పుడు ఆలోచన చేసి పనులు చేయడం వలన పర్ఫెక్ట్ అవుతున్నాయి. ఇదైతే డూప్ అయితే కాదు గురువు గారు, చూసే వాళ్ళకి ఎవరికైనా ఒకవేళ డౌట్ ఉంటే ఒక 15 రోజులు చేస్తే తెలిసిపోతుంది ఎవరికైనా. ఇది నా నమ్మకం, నా అనుభవం. నా అనుభవంలో నేను చాలా మంది ఏంటంటే డూప్ అనుకుంటారు, చెప్పిస్తున్నారేమో అనుకుంటారు. ఇది అట్లాంటిది ఏం కాదు. ఎవరికైనా అనిపిస్తే 15 రోజులు పెద్ద సమయం ఏం కాదు, ఎన్నో చేస్తాం. పొద్దుగాల పూట రోజు 15-20 నిమిషాల వరకు సాధన చేస్తే వాళ్ళకే అర్థమవుతుంది వీడు ఏం చెప్పినా అని. బాలరాజు ప్రేక్షకులకు కూడా ఇక చూడండి ఒక ఇదే విసురుతున్నాడు, అయ్యా ఇంట్లో ఇదేం లేదు, రూపాయలు డబ్బులు తీసుకునేది లేదు, ఇంట్లో ఇది మాయమంత్రం లేదు, ఏమి మోసాలు చేసేది, యోగ మార్గము ఇది ఋషులు చెప్పింది. మీకు ఒకవేళ నమ్మకం కుదరాలంటే 15 రోజులు చేయండి. జీవితంలో ఎన్నో వృధా అవుతుంటాయి, యాత్రలు చేస్తుంటాం, ఇక్కడ తిరుగుతాం అక్కడ తిరుగుతాం, వృధా అవుతుంటాయి జీవితంలో. నమ్మకంతో ఒక 15 రోజులు చేసి చూడండి, మీకు ఒక రకమైన అనుభవాలు కలుగుతాయి. ఆరోగ్యంగా గానీ, మనశ్శాంతి పరంగా గానీ, కొంచెం మనసు స్థిరంగత్వం గానీ మంచి కలుగుతుంది. నమ్మకంతో మళ్ళీ మీరు కొనసాగించవచ్చు. ఇది ఇంట్లో కూడా ఇక్కడ ఏమి డబ్బులు కూడా మిమ్మల్ని ఏమో అడగరు కదా, ఇది మీకు లాభం చేకూరుస్తుందని ఆయన లాభం పొందాడు కాబట్టి నమ్మకంగా చెప్తున్నాడు. ఎందుకంటే 2.5 నెలల్లోనే కేచరి ముద్ర సిద్ధింపజేసుకున్నాడు, దాని బెనిఫిట్స్ పొందాడు, ప్లస్ మహాముద్ర బెనిఫిట్ పొందాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు. అదే కాన్ఫిడెన్స్. క్రియాయోగి కాన్ఫిడెన్స్ ఏంటంటే ఇది ఫలితం ఇస్తుంది కాబట్టి రుజువు. అందుకనే సైంటిఫిక్ ఫ్లైట్ మార్గము క్రియాయోగం మంచిది. అందరు కూడా మరి క్రియాయోగం చేయండి, తరించండి. బ్రహ్మజ్ఞాన భారతే మన లక్ష్యము. అందరు కూడా క్రియాయోగులుగా అయ్యి బ్రహ్మజ్ఞాన భారత్ గా మారాలి. లోకా సమస్త సుఖినోభవంతు. ఓం ఓం. అందరు కూడా క్రియాయోగం చేయండి. ఆధ్యాత్మిక భారత్ మన లక్ష్యం.